హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేటి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ది 16/2/2025 నుంచి ది 22/2/2025 శనివారం వరకు ఈ వారంలో నడిచేటువంటి గ్రహగతుల ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు మనం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలలో ముఖ్యంగా ఈ మాసంలో 16 నుంచి 22 వరకు మేషరాశి వారికి ద్వితీయంలో గురు సంచారం, తృతీయంలో కుజుడు సంచారం, షష్టమంలో చంద్రకేతుల యొక్క సంచారం, లాభస్థిత రవిబుధ శనుడి సంచారం, ద్వాదశ శుక్ర రాహులు. ఇక మేషరాశి వారికి ఈ వారంలో చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారుగా చెప్పుకోవచ్చు. లాభస్థిత శనైశ్వరుడి సంచారం ఈ రాశి వారికి తలపెట్టే ప్రతి పనిలో ఒక ప్రోత్సాహకరమైనటువంటి వారంగా ఫలితాలు సూచించబోతున్నాయి. ఇక తృతీయ కుజుడు, ద్వితీయ గురు సంచారం ఈ రాశి వారికి గతం నుంచి ఆగిపోయినటువంటి వ్యవహారాల్ని పునః ప్రారంభం చేసుకోవడానికి ఈ వారంలో ఒక ప్రోత్సాహకరమైనటువంటి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో షష్టమ చంద్రకేతుల యొక్క సంచారం ప్లస్ తృతీయంలో కుజుడి యొక్క సంచారం వల్ల మధ్యవర్తుల విషయాలలో, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయాల్లో కొంత వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ఫలితాలు సాధించుకుంటారు. అంటే ఫైనాన్స్ విషయాల్లో రుణ సంబంధితమైన ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందుతారు. ఆర్థికపరమైనటువంటి ప్రణాళికల వల్ల జీవితంలో ఒక ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ద్వితీయ గురువు సంచారం వల్ల విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. విద్యా విషయాలలో విదేశీ సంబంధితమైనటువంటి ప్రయాణాలు, విద్యా సంబంధితమైనటువంటి విషయాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక నూతన వృత్తి వ్యాపారాలు ప్రారంభం చేసుకునేటువంటి వారికి కూడా ఈ మాసంలో చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ముహూర్తాలు అనుకూలంగా కలిగేటువంటి మాసంలో ఈ వారంలో చేసే ప్రతి పనిలో కూడా ఒక సానుకూలంగా మంచి ఫలితాలు సాధించుకుంటారు. ఇక విదేశీ సంబంధితమైన ఉద్యోగాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, స్పెక్యులేషన్స్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కూడా ఈ వారంలో లాభస్థిత శనైశ్వరుని సంచారం వల్ల మేషరాశి వారికి ప్రతి వ్యవహారంలో ఉత్సాహమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ద్వాదశ శుక్ర రాహుల సంచారం ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం కనిపిస్తుంది. అయితే రాహు శుక్రుల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా ప్రతి చిన్న విషయాల్లో కూడా మనం లోతైన చర్చలు చేయటం, మనం ఎక్కువ సమయంలో కుటుంబపరమైన విషయాల్లో కొంత శ్రద్ధ పాటించటం, వారి విషయాల్లో మనం పరిగణలోకి తీసుకోవటం వల్ల సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు. మేషరాశి వారికి వివాహాది శుభ కార్యక్రమాలకు శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ సంచారం ప్రతి పనిలో ఒక పట్టుదలతో విజయం సాధించుకుంటారు. వ్యాపారాల్లో చాలా సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. గతంలో ఆగిపోయిన వ్యవహారాల్ని అతి సులువుగా సాధించుకోవడానికి ఈ వారంలో మీరు తీసుకోబోయేటువంటి నిర్ణయాలు బలోపేతం అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక రాజకీయ సంబంధితమైనటువంటి వ్యక్తుల విషయాల్లో కూడా ఒక అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. దైవ బలంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి ముఖ్యంగా చేయబోయేటువంటి కార్యాచరణ విషయంలో ఏవైతే తలపెట్టినటువంటి పనులు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో చక్కగా ఈ వారం ప్రారంభంలోనే మీరు ఏదైనా పని తలపెట్టే ముందు గణపతి యొక్క ఆరాధనతో ముందుకెళ్ళండి, విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇక మేషరాశి వారు చేయదగినటువంటి పరిహారాల్లో ఈ వారంలో లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, గణపతి యొక్క నామాన్ని ప్రతిరోజు కూడా చక్కగా స్మరణ చేసుకోవటం, విశేషంగా వారంలో బుధవారాలు గరికతో కుంకుమతో గణపతిని పూజ చేసుకోవటం వల్ల అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు మేషరాశి వారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో 3 నెంబర్ని అంటే లక్కీ నెంబర్గా 3 నెంబర్ని మీరు ఉపయోగించుకున్నట్లయితే విజయాలు సాధించుకుంటారు. అదృష్ట రంగుల్లో పసుపు వర్ణం అంటే చక్కగా ఎల్లో కలర్ని మీరు కర్చీఫ్ జేబులో పెట్టుకున్న, పసుపు రంగు వస్త్రాలు ధరించిన,
శుభయుక్తమైనటువంటి శుభ కార్యక్రమాలు ఇచ్చేటువంటి మేషరాశికి గురుబలంతో కూడుకున్నటువంటి కార్యాచరణ చక్కగా ముందుకు వెళ్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఇప్పటికే ఉద్యోగ ఇబ్బందులు ఉండేటువంటి వారు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆగిపోయినటువంటి వారికి చక్కగా ఈ వారంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు బలపడతాయి. విదేశీ సంబంధితమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి వారికి ఈ వారంలో కొంత సానుకూల పరిస్థితులు ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత రవిబుధుల సంచారం వల్ల పితృ సంబంధితమైన, పిత్రార్జితం, ఆస్తి సంబంధితమైన వ్యవహారాల్లో కూడా కొన్ని అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యవహారంలో కూడా ఒక ప్రోత్సాహకరంగా, సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి వారంగా మేషరాశి వారికి ఈ వారం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారంలో చక్కగా ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః అనేటువంటి నామాన్ని మేషరాశి వారు చక్కగా ప్రతిరోజు జపం చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా మేషరాశి వారికి మనం చెప్పుకోవచ్చు.